హాయ్ హలో వెల్కమ్ టు వికితా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ బెండకాయ ఫ్రై. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా బెండకాయలు తీసుకొని కడిగి శుభ్రంగా తుడిచి కట్ చేసుకొని పెట్టుకోవాలి. సాల్ట్ సరిపడినంత, పసుపు 1 టీ స్పూను, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ బాగా కలుపుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కొట్టండి. 1 కప్పు శనగపిండి, ఎక్కువ ఫ్రెష్ కాకండి, పైన కలపండి. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈ కోటింగ్ పెట్టాక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లో బాగా వేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలబెట్టుకున్నాం చిన్నగా. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి. ఈ ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది, రెస్టారెంట్లో ఉన్నట్టు ఉండిద్ది. ఒక 4 నిమిషాలు వేగనిద్దాం బాగా. ఇప్పుడు వేగినాయి కదా, దీంట్లో శనక్కాయ పప్పులు వేసుకుందాం. అవి కూడా వేపుకుందాం. 3 చిల్లీ కట్ చేసుకుని పెట్టుకుని 3 చిల్లీ, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు తీసి ఒక పేపర్, టిష్యూ పేపర్ ఉంటే దాంట్లో వేసుకోండి. నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నా పేపర్ వేసి. రసంలోకైనా సాంబార్లోకైనా చాలా బాగుండిద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా కొబ్బరి కారం చల్లుకుందాము లైట్గా. చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగా వచ్చింది ఫ్రై. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.